పాపకి సాయం చేయాలా? ఓటీకి టైం అయిపోతుంది. బావ వచ్చేస్తున్నాడు, రండి రండి. పదరా. రే చైన్ లాగండి రా. నా నగలు వదలండి. అయ్యో ఎవరైనా కాపాడండి. ఎవరా మీరు? ఎవరురా మీరు? చెప్పండ్రా, ఎందుకురా నగలు తీస్తున్నారు? చెప్పండ్రా. ఎందుకు వాళ్ళని కొడుతుండావో? ఏమైనాదిరా రే? ఏం చేస్తుండవురా? ఎందుకు వాళ్ళని కొడుతుండావు? రే చిరు, ఏమైందిరా? ఎద్దుల్లో పెరిగినారనా? పని చేసుకోవడం చేతగాక పిన్ని మెడలో నగలు ఎత్తకపోవడానికి చూస్తా ఉంటారు. ఎందుకురా వాళ్ళని కొడుతున్నావు? పిన్ని మెడలో నగలు లాక్కుపోవడానికి చూస్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళని కొట్టకుండా ఇడిచిపెట్టమంటావా? అయ్యో లేదు సార్, మేమేదో ఓల్డేజ్ హోమ్ నుంచి చందా అడుగుదామని వస్తే చైన్ దొంగతనానికి మా ఇంటికే వస్తావని కొడుతున్నాడు సార్. రే, చందా కోసం వచ్చిన వాళ్ళని కొట్టడం ఏంటి? లేదునా, నాటకాలు ఆడుతూ ఉంటారు. రేయ్, దండ లాక్కపోయినారు కదా, అందుకే కదా లాగి పెట్టి కొట్టినాను. నోర్మీరా. అమ్మా అశ్విని, నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఏమైంది? ఏంటి గొడవ? సార్ నేను చెప్తాను సార్. మేము ఓల్డేజ్ హోమ్ నుంచి చందాల కోసం ఊరంతా తిరుగుతాం. మీలాంటి గొప్ప దాతలు ఎవరైనా సాయం చేస్తారని వస్తే నీకెందుకు చందా ఇవ్వాలనేసి ఈ సార్ మమ్మల్ని కొడుతున్నారు. సార్ చందా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి గాని చెయ్యి చేసుకోవడం ఏంటి సార్? పినే, నువ్వే చెప్పు. నీ మెడలో వీళ్ళు దండ లాక్కోపోతేనే కదా నేను వీళ్ళని కొట్టినాను. వాళ్ళు నా నగలు లాక్కోవడం. ఇంతకాలం వాడు ఏమీ చేయకుండా ఇలా తయారయ్యాడు. నన్ను నిన్ను ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఉంటే సరే, కన్నందుకు నేను, పెంచినందుకు నువ్వు, తోడబుట్టినందుకు వాళ్ళు అనుభవించాలే అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు వాడు చేసే పనులకి బయట వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్షణం నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పొరపాటున నా మాట కాదని వాడి గడప దాటి బయటికి వెళ్తే ఇక రావాల్సిన అవసరం కూడా లేదని చెప్పు. అన్నిటికీ అడ్డపడ్డానికి నువ్వు ఉన్నావు కదా అని వాడిష్టానికి వాడు వెళ్లి తిరిగి రావాలని చూస్తే మాత్రం జీవితంలో మళ్లీ ఈ గడప తొక్కనివ్వను. ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా విన్ను. మీ మాట ఎప్పుడు జవదాటాడలే నాన్న. నాకు నమ్మకం లేదురా. మీ అమ్మ చచ్చిపోయినప్పుడే వాడి మీద నమ్మకం చచ్చిపోయింది. చెప్పింది వింటాడు, పద్ధతులు మార్చుకుంటాడు అన్న ఆశ కూడా చచ్చిపోయింది. మీరు చెప్పారని 1-2 సార్లు వాడిని ఇంట్లో ఉండనిచ్చాను. ఏం చేసినా సహిస్తున్నాను కదా అని నా మాట కాదని వాడు గడప దాటితే ఇక వాడు శాశ్వతంగా బయటే ఉండిపోవాలి. అది గుర్తుంచుకోండి. ఏమిరా నువ్వు? చాలు ఊరుకోతా, నువ్వు కూడా సరిపోయి ఉండవు. ఇంటి ముందు నేనెందుకు గొడవ పెట్టుకుంటాను? నిజంగానే వాళ్ళొచ్చి పిన్ని మెడలో దండ లాక్కుపోయి ఉండారు. పిన్నిని కాపాడదామని వాళ్ళని కొట్టుండాను. తీరా చూస్తే పిన్ని కూడా అబద్ధం చెప్పుండది. అలా మాట్లాడతావేంటి చిరు? పాపం వాళ్ళు వచ్చింది చందాలు అడగడానికే కదా.
సరే ఎప్పుడు ఊరోళ్ళ కోసం చేసి మీదేసుకోవడం నీకు అలవాటేగా. తనని కాపాడడానికి చేసినానని నువ్వంటుండావు, లేదని తనంటుండాది. మీ నాయన ఎవరి మాటలు నమ్ముతాడో వాళ్ళ మాటలే కదా నమ్ముతాడు. ఇదిగో మీ నాయన చాలా కోపంగా ఉండాడు. 2-3 దినాలు పద్ధతిగా ఇంటి పట్టునే ఉండు. నా మాట కూడా కాదని బయటికి పోయినావంటే ఈసారి నేను కూడా ఏమి చేయలేను చెప్తుండాను. మీ నాయన అన్నంత పని చేస్తుడు. ఆ, కాళ్ళు చేతులు కూడా కట్టేయండి అత్త. గదిలోనే పడుంటాను. ఏంది చూస్తాను?